ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 4:30 అయింది మామ. ఈ రోజు అయితే చాలా ఎర్లీగా లేచాం, ఎందుకంటే ఈరోజు ఫ్రూట్స్ మార్కెట్ కూడా వెళ్తాం. వెజిటేబుల్ మార్కెట్తో పాటు ఈరోజు అయితే ఫ్రూట్స్ మార్కెట్ కూడా వెళ్తాం. అంటే ఫ్రూట్స్ అయితే మాత్రం మా బావ వాళ్ళకైతే వేయాలి మామ, అంటే ఊరైతే వేయాలి. అందుకని ఈ రోజు అయితే కొంచెం ఎర్లీగా అయితే లేచి ఈ ముందు మార్కెట్ ఫినిష్ చేసేసి తర్వాత అయితే మళ్ళీ మనం ఆ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళాలి. అందుకని ఈ రోజు అయితే చాలా ఎర్లీగా లేచాం. అసలు లేట్ చేయకుండా ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని మనం అయితే ముందు బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ. అసలు చాలా ఎర్లీగా అయితే వెళ్తున్నాం బోయినపల్లి మార్కెట్కి. అసలు ఈ టైంలో వెళ్తే సరికి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకైతే ఒకసారి తెలుస్తుంది ఈ టైంకి వెళ్తే మార్కెట్కి. అందుకని కొంచెం ఎర్లీగా అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఈరోజు. కొంచెం వీడియో అయితే క్లారిటీ మిస్ అయింది మామ, ఎందుకో నాకు అర్థం కాలేదు. మన ఫోన్ కూడా ఇంకైతే సపోర్ట్ చేయట్లేదు పాపం. ఇప్పటివరకు ఇది చాలా కోఆపరేట్ చేసింది మనకైతే, అసలు దాని స్తోమతకు మించి అయితే మనకి సపోర్ట్ చేసింది ఈ ఫోన్ అయితే. కానీ ఇప్పుడైతే మాత్రం అసలు సపోర్ట్ చేయట్లేదు, క్లారిటీ కూడా కొంచెం మిస్ అవుతుంది. అలాగే స్టోరేజ్ కూడా అసలు సరిపోవట్లేదు. మొన్న అయితే తీసిన క్లిప్లు డిలీట్ చేశానని చెప్పాను కదా, మర్చిపోయి అది స్టోరేజ్ సరిపోవట్లేదు తీసిన క్లిప్లే మర్చిపోయి అయితే డిలీట్ చేశాను నేనైతే. అలా అయితే అయిపోయింది. కొత్త ఫోన్ తీసుకుందామన్నా కూడా బడ్జెట్ అయితే సరిపోవట్లేదు మామ. మనకున్న అప్పులకి వడ్డీలు కట్టడమే సరిపోతుంది. మనకైతే కొత్త ఫోన్ తీసుకోవడానికి కూడా అసలు మనీ అయితే సరిపోవట్లేదు. చూడాలి మరి, ఒక నెల 2 నెలలు ఆగి ఏదో ఒక రకంగా సెకండ్స్లో అయినా ఒక ఫోన్ అయితే తీసుకోవాలి, ఐఫోన్ క్లారిటీ కోసం. దాంతో పాటుగానే మళ్ళీ మనం బ్లూటూత్ మైక్లు కూడా తీసుకోవాలి మామ, మంచి కొంచెం వైర్లెస్ మైక్లు అయితే కూడా తీసుకోవాలి. ఎందుకంటే వైర్లెస్ మైక్ ఉంటే కొంచెం మనం బేరవాడేది ఇవన్నీ కూడా కొంచెం తీయడానికి అయితే వీలవుతుంది. ఆ వైర్లెస్ మైక్లు లేక ఈ వైర్ మైక్ పట్టుకు తిరుగుతాను నేను. ఈ వైర్ మైక్ పట్టుకుని ఎక్కడికి వెళ్ళను, ఇది అయితే ఆటోలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. వైర్ మైక్ అయితే జస్ట్ నేను ఇలా వీడియోతో డబ్బింగ్ చెప్పేటప్పుడు అదే మాట్లాడేటప్పుడు మాత్రం ఆ మైక్ని అయితే యూజ్ చేస్తాను. అందుకని ఎక్కడ కూడా వాయిస్ అయితే ఉండదు, బయట వాయిస్ అంతా కూడా. మనం అయితే బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చేసాం మామ. శుభమా అంటూ మనకైతే ట్రాఫిక్ అయితే స్టక్ అయిపోయింది ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల ఇబ్బంది ఏమైందంటే, నాకు ఇప్పటివరకు ఫేస్ చేయలేదు కదా మనం, ఇదే ఫస్ట్ టైం. ఎర్లీ మార్నింగ్ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ బళ్ళు అయితే తిరుగుతున్నాయి, లారీలు. ఇందులో అంటే అన్లోడ్ అవుతాయి కదా సరుకు, తెచ్చిన సరుకు అన్లోడ్ అవుతూ ఉంటుంది కదా. ఆ వెహికల్స్ అయితే ఐచర్లో ఇవన్నీ కూడా పెద్ద వ్యాన్లు అయితే తిరుగుతున్నాయి ఇందులో ఎర్లీ మార్నింగ్ అయితే. మనం వచ్చేసరికి కూడా ఇంత ఈ పెద్ద వెహికల్స్ అయితే ఉండవు, కానీ ఇప్పుడు బాగా ఫస్ట్ కదా అందుకని పెద్ద వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో అయితే చాలాసేపు అయితే స్టక్ అయిపోయి మా నాన్నకేమో ఆటో రాదు, పోనీ అప్పచెప్పి నేనైతే వెళ్ళిపోయి సరికి అయితే చూద్దామంటే. షాపులు కూడా చాలా షాపులు అయితే, కొన్ని షాపులు అయితే ఇంకా తీయలేదు మామ. మనమే కొంచెం మనకి ఆక్క వచ్చేసాం అంతే మార్కెట్కి. ఈ టమాటా అయితే చూసాం, ఇదైతే నాకు తెలిసి నిన్నటిదైతే అయ్యి ఉండాలి. అంటే ఎంత మార్నింగ్ అయితే బయట ఉంది కదా, ఇది నిన్నటిదైతే అయ్యి ఉండాలి. చాలా చల్లగా కూడా ఉంది టమాటా. ఈ టమాటా అయితే బాక్స్ వచ్చి 750 800 అయితే ఉంది మామ. టమాటా అయితే మాత్రం నెంబర్ 1 టమాటా 700 నుంచి 800 అలా అయితే ఉంది టమాటా. తర్వాత ఈ బీరకాయ చూసాను మామ, బీరకాయ అయితే 30 రూపాయలు చెప్తున్నాడు ఆయన. కాయ అయితే 30 రూపాయలు ఇవ్వచ్చా అంటే పర్లేదు, బాగానే ఉంది. లేతకాయ పొడవు ఉంది, ధ్రువకాయలు ఇవి కూడా. కాయ అయితే పర్లేదు 30 రూపాయలు అయితే చెప్తున్నాడు ఆయన ఈ బీరకాయ. కానీ మనం 30 రూపాయలు అంటే అసలు వేయం కదా, అందుకని చెప్పి నేనైతే ఆ బీరకాయని ఇంకా ఎక్కువగా మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ ఆటోలోకి వచ్చేసాను. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే, ఆటోని అక్కడ పెట్టి సెల్ఫ్లో పెట్టి ఈ కూరగాయల కోసం అయితే తిరుగుతున్నాను నేనైతే. అసలు ఎంతసేపు అంటే మనం ఎంత ఎర్లీగా తేల్చుకుని వెళ్ళిపోతాం అంటే మనకైతే అంత లేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మామ. మన ముందు మళ్ళీ వ్యాన్ ఆగిపోయింది, దాని ముందు అయితే ఒక పెద్ద వ్యాన్ ఉంది, మనం అయితే దీని వెనకాలే ఉన్నాం. అసలు మన బండికి హార్న్ అవట్లేదు, అదొక ప్రాబ్లం. మళ్ళీ హార్న్ పోయింది మొన్న, దానివల్ల మళ్ళీ వెనకాల ముందు వెహికల్ వెనక్కి వస్తుందని చెప్పి అయితే భయం. మళ్ళీ హార్న్ కొడదామంటే హార్న్ లేదు, ముందు హార్న్ వేయించాలి బండికి. ఈ బెండకాయ చూసాను మామ, ఈ బెండకాయ అయితే మాత్రం కాయ అయితే కొంచెం డల్గానే ఉంది. ఇది మంచుకి కొంచెం బిగిసినట్టు అయితే ఉంది కాయ అయితే. ఈ కాయ వచ్చి 25 రూపాయలు అయితే చెప్తున్నారు మార్కెట్లో, 25-30 రూపాయలు అయితే ఉంది. బెండకాయ అయితే మాత్రం చాలా రేట్ అయితే పెరిగింది మామ. ఈ గోకరకాయ అయితే 25-30 రూపాయలు అయితే ఉంది. సేమ్ ఇది కూడా దానికిలాగే ఉంది, బెండకాయలాగే ఉంది ఇదైతే. ఇది వచ్చి కేజీ 20 రూపాయలు మామ. ఈ వంకాయ అయితే బ్లాక్ వంకాయ ఇదైతే 20 రూపాయలు కేజీ. ఈ కాకరకాయ చూసాను మామ, కాకరకాయ అయితే మనం కంటిన్యూగా వేస్తూ ఉన్నాం కదా కాకరకాయ, అందుకని చెప్పి దీనికోసం అయితే తిరుగుతూ ఉన్నాను మార్కెట్లో. కానీ రేట్ ఇది నిన్న మనం 200కి అయితే వేసాం కవర్, కానీ ఇప్పుడైతే 200కి అసలు దొరకట్లేదు. 300 అయితే చెప్తున్నారు ఇది కాకరకాయ కవర్ వచ్చి. నేనైతే 250 రూపాయలు కూడా అడిగాను, కానీ 250 రూపాయలు కూడా ఇదైతే కాకరకాయ అవ్వలేదు. అందుకని చెప్పి ఈ రోజు అయితే వదిలేసిందండి. మిర్చి అయితే మళ్ళీ మన టాప్ అయిపోయింది మామ. నిన్న అయితే కొంచెం మిర్చి డ్యామేజ్ అయింది, దానివల్ల మిర్చి అయితే కొంచెం మంచి మిర్చి కొందామని చెప్పి అయితే తిరుగుతున్నాను. ఇదైతే టాప్ మిర్చి 25 రూపాయలు అయితే చెప్తున్నారు. తర్వాత ఈ బంగాళదుంప అయితే చూసాను మామ, ఈ బంగాళదుంప అయితే బాగానే ఉంది. అంటే 17 రూపాయలు నేను మాట్లాడింది, ఇంకా 22 రూపాయలు అయితే చెప్పాడైనా 17 రూపాయలు కదా వచ్చింది. అసలు బంగాళదుంపలు అంత డిఫరెన్స్ అయితే ఉండదు, మనం మాట్లాడడానికి అడగడానికి అంత డిఫరెన్స్ అయితే ఉండదు. కాకపోతే ఏమైందంటే ఇది కొంచెం అటు ఇటుగా ఉన్నది దుంప. మనకి ఎక్కడ తెలిసిందంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ వీడియో చేసే టైంకి బండి మీద ఆల్రెడీ దుంప వేసాను కదా, అందుకని చెప్పి చెప్తున్నాను. ఈ దుంప అయితే మాత్రం చాలా డ్యామేజ్ అయితే ఉంది మామ, చాలా డ్యామేజ్ ఉంది. అసలు తక్కువ డ్యామేజ్ అయితే కాదు. నేను పట్టుకెళ్ళిన తర్వాత తిట్లు తిన్నాను మా నాన్నతో,
అంటే అంత అలా ఉంది. దుంప అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. మా నాన్న అయితే మాత్రం ఒకటే తిట్లు, నువ్వు చూసుకుని కొనొద్దా దుంప, ఆవేశంగా కొనేసావు అని చెప్పి అయితే తిట్టాడు. ఇంకేం చేస్తాం మరి, చేతులు కాలిపోయిన తర్వాత ఇంకేం చేయలేం. 34-60 అయితే బిల్ అయింది మామ ఈ బంగాళదుంప అయితే. అదైతే కట్టేసాం. పండు మిర్చి వచ్చి కేజీ 50 రూపాయలు అయితే చెప్తున్నారు. మనం ఎక్కువ తీసుకుంటే తగ్గుతుంది. ఇది మిర్చి అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఈ టమాటా వచ్చి 700 బాక్స్, 750 రూపాయలు అయితే ఉంది బాక్స్ ఇది టమాటా. కానీ నెంబర్ 1 టమాటా మామ, చాలా బాగుంది టమాటా అయితే. ఈ మిర్చి వచ్చి 22 రూపాయలు అయితే చెప్తున్నారు మామ. 22 రూపాయలు ఈ మిర్చి అంటే వేసుకోవచ్చు. కానీ మనం ఆల్రెడీ నిన్న మొన్న కూడా 20 రూపాయలు కేజీ చేసి అయితే అమ్మాం కదా ఆ రోడ్డు మీద. ఆ రోడ్డు అయితే ఇప్పుడు మనం పెట్టే రోడ్డు ఏంటంటే కొంచెం చిన్న రోడ్డు, డైలీ తిరిగే జనం అయితే ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం నిన్న 20 అమ్మి, ఈ రోజు 40 అమ్మితే నేను 20 అమ్మాయి కాదరా బాబు అని చెప్పి అయితే అడుగుతారు. అందుకని వేయలేదు ఆ మిర్చి అయితే. ఇక ఈ దోసకాయ వచ్చి 25 రూపాయలు మామ, వెళ్ళిపోయింది కదా దోసకాయ అయితే 25 రూపాయలు. ఈ చామదుంప వచ్చి 28 రూపాయలకి అయితే వేస్తా అన్నారు మామ. మనకైతే 30 రూపాయలు అంటే 28 రూపాయలకి అయితే వేస్తా ఉన్నారు. మనం మాట్లాడితే అయినా తగ్గుతుందేమో, నేనైతే అడగలేదు. మనం ఎప్పుడు బండి మీద వేయలేదని వేయం కూడా. ఈ దొండకాయ వచ్చి కొంచెం దొడ్డుగా ఉంది. దొండకాయ అయితే మాత్రం టాప్ అయిపోయింది మామ మళ్ళీ రేటు. ఈ దొండకాయ అయితే కొంచెం దొడ్డుగా ఉంది. ఇదైతే మాత్రం కేజీ అయితే 22 రూపాయలు అయితే చెప్తున్నారు. కానీ ఇంక వేయలేదు దాన్ని కూడా. ఈ బెండకాయ అయితే మన మామూలు బెండకాయ అయితే మాత్రం 28-30 రూపాయలు అయితే ఉంది ఈరోజు మార్కెట్లో. 27-26 రూపాయలు అయితే ఫైనల్ ఇంకా. కానీ అది కూడా వేయలేదు మనం ఈరోజు దొండకాయ కూడా. ఐటమ్స్ అసలు ఏమీ కుదరలేదు మనం ఈరోజు మార్కెట్లో. సొరకాయ కొందామంటే కవర్ అయితే 300 ఉంది. ఆ సొరకాయ కూడా కుదరలేదు ఈరోజు అయితే. అసలు ఏమీ కుదరలేదు. ఏం కొందామన్నా కూడా అవ్వలేదు. మనం ఎర్లీగా వచ్చి ఎర్లీగా వెళ్ళిపోదామంటే అసలు మామూలు టైం అయిపోయింది మార్కెట్లో. అసలు పొద్దున్న లేచి బొక్క అనిపిస్తుంది నాకైతే. తర్వాత చాలా చూశాను, బీరకాయ లేదు మార్కెట్లో, అసలు ఏమీ లేదు. అంటే ఏమీ లేదంటే సరుకు కూడా షార్టేజ్ ఉంది. అది కాకుండా రేట్లు కూడా కొంచెం అయితే పెరిగినాయి. ఇంత ముందులా అయితే కాదు, ఇప్పుడైతే కొంచెం కొంచెంగా రేట్లు అయితే పెరుగుతున్నాయి కూరగాయలు అన్నీ కూడా. ఇప్పుడు బీరకాయ కోసం అయితే తిరిగాను మామ. బీరకాయ అయితే ఉంది లాస్ట్ కటింగ్ కాయ అది. అంటే ఇప్పుడు హైబ్రిడ్ కాయలోనే లాస్ట్ కటింగ్ ఉంటుంది కదా, లాస్ట్ కటింగ్ కాయలు అయితే ఉన్నాయి. ఆ కాయలు అయితే అవి కూడా చివరికి 20-25 రూపాయలు అయితే చెప్తున్నారు మార్కెట్లో. కొంచెం ఏదో ఒక రకంగా బతిమాలతో ఇదే ఆ కాయ, లాస్ట్ కటింగ్ కాయలు మావి అన్నీ కూడా. అందుకని ఈ కాయలు అయితే కొంచెం ఈ బేరం ఆడితే 28 రూపాయలు, 18 రూపాయలకి అయితే వచ్చింది మనకి ఆ బీరకాయ. 18 రూపాయలు చేసి మనం అయితే 4 బాక్సులు అయితే వేసుకున్నాం బీరకాయ. ఆ 4 బాక్సులు బండ్లు అయితే వేసేసుకున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొక ఐటెం కోసం అయితే తిరుగుతున్నాను. ఈ దోసకాయ అయితే 25 రూపాయలు ఆఖరికి. ఈ వంకాయ అయితే 17 రూపాయలకి అయితే మాట్లాడాను మామ. 17 రూపాయలకి అయితే మాట్లాడి 3 కవర్లు అయితే వేసుకున్నాను. కవర్ వచ్చి 20-24 కేజీలు అయితే వచ్చింది. తర్వాత ఈ మిర్చి అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ ఉంది. ఇది 25 రూపాయలు అయితే చెప్తున్నారు మిర్చి. ఇంకా అసలు ఇంకేమీ వేయలేవని అయితే అర్థం చేసుకుని నేనైతే మార్కెట్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాను మామ. ఈ బంగాళదుంప అయితే మనం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ బండి మీద అయితే వేసాం. లాస్ట్ టైం అయితే స్టాండ్ వేసినప్పుడు అయితే కట్టు మీద అప్పుడైతే బంగాళదుంప అమ్మాం. అదైతే మాత్రం నెంబర్ 1 బంగాళదుంప, చాలా స్పీడ్గా అయితే పోయింది అది. ఈ బంగాళదుంప వేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే పోతుంది మామ. కేజీ, 2 కేజీలు, 3 కేజీలు అలా అయితే పోతూ ఉంటుంది. అందుకని చెప్పి మళ్ళీ మా నాన్న ఎప్పటి నుంచో అంటున్నాడు బంగాళదుంప వేద్దాం బండి మీద, బంగాళదుంప వేద్దాం బండి మీద అని చెప్పి. అందుకని ఈసారి అయితే బంగాళదుంప అయితే వేసాం. చూడాలి మరి ఈరోజు వ్యాపారం ఎలా ఉంటుందో ఏంటో. ఇప్పుడు కొన్న బీరకాయ ఉంది కదా, ఇది కూడా అసలు ఈ టైప్ బీరకాయ అయితే మాత్రం ఇప్పటివరకు బండి మీద ఒక్కసారి కూడా వేయలేదు. ఇదైతే లాస్ట్ కటింగ్ మాల్ మామ. అందుకని చెప్పి సైజ్ అయితే మాత్రం దీనికి పర్ఫెక్ట్ సైజ్ అయితే లేదు, రకరకాల సైజుల్లో అయితే ఉంది. అది కూడా మళ్ళీ కాయ కొంచెం చూడడానికి అయితే ముదరకాయలాగా అయితే కనబడుతుంది. ఈ కాయ అయితే మరి ఎప్పుడు ఎలా పోతుందో అయితే మనకు అంచనా లేదు. చూడాలి ఈసారి మరి అది కూడా ఎలా పోతుంది ఏంటో. ఈ అన్న ఎవరో కానీ కొటేషన్ అయితే గట్టిగానే రాసాడు మామ. ఇచ్చేవాడు పైవాడు, తీసుకునేది నేను, నీకెందుకు మంట అని చెప్పి గట్టిగానే కౌంటర్ వేసాడు ఎవరికో కానీ. మనం అయితే బండి అయితే నర్సరీ దగ్గర అయితే పెట్టేసాం. నేనైతే ఈ రోజు అయితే బండి సర్దట్లేదు, మా నాన్నే సర్దుకోమని చెప్పి, మా నాన్న చిన్నాన్న అయితే సర్దుకోమని చెప్పి నేనైతే ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్తాను. ఫ్రూట్స్ అయితే కొనాలి నేను ఈ రోజు. ఎందుకంటే మా బావ వాళ్ళకైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. దానికని ఆ ఫ్రూట్స్ అయితే కావాలని చెప్పి అయితే అడిగారు, వేస్తావా మనకంటే ఫ్రూట్స్ అని చెప్పి. సరే అలాగా ఖాళీ కదా నేను కూడా వెళ్తానని చెప్పి నేనైతే ఈ రోజు ఆ ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. అందుకే ఈ రోజు, లేకపోతే మనం ఈ మధ్య అయితే ఫ్రూట్స్ మార్కెట్కి అసలు వెళ్ళలేదు. చూడాలి, మనం కూడా అయితే కొంచెం కొత్తగా ఉంటుంది కదా ఫ్రూట్స్ మార్కెట్కి. అందుకని చెప్పి నేను కూడా వెళ్తా అని చెప్పాను. ఈ బండి అయితే వీళ్ళకి అప్పచెప్పేసాను మామ. ఇగో ఇదైతే వంకాయ అయితే 3 కవర్లు, బీరకాయ 4 బాక్సులు, బంగాళదుంప అయితే 4 బాక్సులు. ఇవైతే అప్పచెప్పేసి నేనైతే వాటాసింగానే ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఫ్రూట్స్ అయితే మొన్న బండి తీసేయమన్నప్పుడు అక్కడ ఈ ఫ్రూట్స్ వేద్దాం అనుకున్నాను నేను బండి మీద. కానీ మళ్ళీ వెజిటేబుల్ మళ్ళీ మానకూడదు, సీజన్ కదా ఇది. ఒకవేళ డబ్బులు వచ్చినా కానీ మనకి ఈ కార్తీక మాసంలోనే డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని ఎందుకు వదిలేయడం అని నేనైతే వెజిటేబుల్ని అయితే వదలలేదు. అలాగే వెజిటేబుల్ అయితే అమ్ముతూ ఉన్నాను. ఈ వ్యాపారం చేసి నైట్ ఇంటికి వెళ్ళి పడుకుని అసలు చాలా నీరసం వచ్చేస్తుంది మామ. అసలు మామూలు నీరసం అయితే కదా, కళ్ళు అయితే మాత్రం ఇవాళ అయితే మూతలు పడిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తున్నాను కదా, ఈ ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూడా కళ్ళు అయితే మూతలు పడిపోతున్నాయి. అంతలా అయితే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ లేట్ అయిపోయింది. మళ్ళీ ఈ రోజేమో 4 గంటలకి లేచిపోయాం. మనకైతే నిద్ర అయితే మాత్రం ఈ మధ్య సరిపోవట్లేదు. మినిమం మనకు ఒక 6-7 గంటలు అయితే నిద్ర ఉంటే సరిపోతుంది. కానీ 6-7 గంటలు కూడా నిద్ర ఉండట్లేదు. ఎందుకంటే మా ఊడికైతే ఒంట్లో బాగాలేదు మామ. అంటే జ్వరం వచ్చింది మా అబ్బాయికి. అందుకని చెప్పి నైట్ అయితే కొంచెం మురుగుతూ ఉన్నాడు. అందుకని నాకు కూడా మధ్య మధ్యలో లేచి చూస్తూ ఉండేవాడిని.
వాళ్ళ అమ్మ అయితే వాడిని ఎత్తుకుని అలా ఊపుతానే కూర్చుంది రాత్రి అంతా కూడా. అందుకని నాకైతే నిద్ర అయితే సరిగ్గా లేదు రాత్రి. ఈ యాప్లు వచ్చి 1800 మా బాక్స్. ఈ పెరిష్మాన్ వచ్చి ఇదైతే 836-38 పీసులు అయితే ఉన్నాయి. ఈ పెరిష్మాన్ అయితే మనకి దీని జోలికి అయితే పోవలేదు. ఏదో మొన్న ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి కొత్తగా ఉంది, వెరైటీగా ఉందని చెప్పి అయితే బండి మీద వేసాం, కానీ మళ్ళీ దాని జోలికి అయితే పోను. ఇంకా ఈ యాపిల్ పేర్ వచ్చి బాక్స్ వచ్చి 400. యాపిల్ పేర్ అయితే మాత్రం చాలా తక్కువ రేట్ ఉంది మామ. ఇదైతే మనకైతే ఇది అవ్వదు. ఇప్పుడు అక్కడ వేయడానికి కూడా ఇదైతే వద్దన్నారు దీన్ని. నేనైతే చూసాను అసలు రేట్ ఎలా ఉంటుంది, సైజ్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదైతే మాత్రం బాగానే ఉంది, కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. కానీ ఇదైతే అక్కడికి వద్దంట, అందుకని చెప్పి దీన్ని వదిలేసానికైతే వేయలేదు. ఈ ధాన్యం వచ్చి రేటు కూడా, ధాన్యం అయితే చాలా రేట్ అయితే పెరిగింది మామ. బయట కూడా అందుకే కొంచెం రేట్ అమ్ముతున్నారు దీన్ని. మార్కెట్లో కూడా చాలా రేట్ అయితే ఉంది. కాయ మాత్రం పిచ్చ క్వాలిటీ అయితే ఉంది కాయ. నేనైతే ఇది తీసుకున్నాను, ఇది 2 బాక్సులు అయితే తీసుకున్నాను. 60 పీసులు అయితే కావాలంట, 2 బాక్సులు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి మనకి 58 పీసులు అయితే వచ్చింది బాక్స్. కానీ కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. 2000 తీసుకున్నాను మామ 2 బాక్సులు కూడా. 1050 చెప్పాడు, నేను 950 అడిగాను. కనీసం 950 అడిగి నేను వెళ్ళిపోయాను కూడా, అయినా కానీ ఇవ్వలేదు. మళ్ళీ అటు ఇటు తిరిగి కొంతసేపటికి అయితే మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఎందుకంటే కాయ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. పైన వేసిన రాసే కావాలన్నా నేను, కింద బాక్స్ కాదు పైన వేసిన రాసులే కావాలని చెప్పి అయితే అడిగాను. ఆ రాసుల వల్ల 1000 రూపాయలు అయితే వస్తుందో లేకపోతే రాదని చెప్పి ఆయన అయితే తెగించి చెప్పేసాడు. సరే ఇంకేం చేస్తాం, కాయ సైజు బాగుంది, ఆయనకేమో క్వాలిటీ కావాలన్నారు ఆయన. అంటే ఇప్పుడు మా బావకి వేస్తున్నాం కదా, ఆయన అయితే డబ్బులు కాదు ముందు క్వాలిటీ కావాలన్నాడు ఆయన. అందుకని చెప్పి ఇంకా క్వాలిటీ అంటే ఈ కాయ. అందుకని ఇంకా వెనకాడకుండా ఇదైతే బాక్స్ వచ్చి 1000 రూపాయలు, 10 కేజీలు ఉంటుంది మా బాక్స్. ఇది పీసులు అయితే బాక్స్కి 29 పీసులు అయితే వచ్చినాయి, 58 కాయలు వచ్చినాయి. కాయ అయితే మాత్రం సైజు కలర్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. అందుకని చెప్పి అయితే 2 బాక్సులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వేరే దానికోసం అయితే తిరుగుతున్నాను మార్కెట్లో. మొత్తం అయితే 5 రకాలు వేయాలి. ఈ 5 రకాల కోసం అయితే తిరుగుతున్నాను. ఈ ధాన్యం అయితే అయిపోయింది. ఫస్ట్ ఈ ధాన్యమే కొన్నాను. ఆ తర్వాత జామకాయ దగ్గరికి అయితే వెళ్ళాను మామ. ఫస్ట్ జామకాయ చూశాను, అంటే కొనడానికి కాదు అసలు మార్కెట్లో చూశాను. ఇది ఎంత ఉందో చూడు, నా అరిచేయి కూడా సరిపోలేదు, అంత కాయ అయితే ఉంది. ఇక్కడ అమ్మ ఇది నిజంగా చెట్టుగా కాస్తుందా అనిపించింది నాకు ఆ జామకాయ చూస్తే. జామకాయ అయితే తీసుకున్నాను మామ, 2 బాక్సులు అయితే తీసుకున్నాను. వీడియో తీయడం అయితే మర్చిపోయాను. నేను ఈ బేరం ఆడేటప్పుడు, ఈ కొనేటప్పుడు, బండ్లు వేసుకునేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోతున్నాను మామ కొన్నిసార్లు. జామకాయ అయితే 2 బాక్సులు తీసుకున్నాను, తైవాన్ జామకాయ. మధ్యలో అయితే పింక్ ఉంటుంది మామ, అది కలర్. అదైతే 2 బాక్సులు తీసుకున్నాను. బాక్స్ వచ్చి 650 రూపాయలు అయితే పడింది. 1300 అయినాయి 2 బాక్సులకి. 100 పీసులు అయితే ఉంటాయి. తర్వాత ఈ యాపిల్ వచ్చి 100 పీసులు మామ. ఆ యాపిల్ ఇందాక చూపించిన యాపిల్ ఉంది కదా, అదైతే కొన్నాను నేను 100 పీసులు. అది వచ్చి మనకి 1700 అయితే పడింది బాక్స్. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే వేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ వేద్దాం అనుకున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్. కానీ చివరికి డ్రాగన్ ఫ్రూట్ కొన్నాను, కానీ ఇక్కడ కాదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే కేజీ 160 రూపాయలు అయితే చెప్తున్నారు. 130 రూపాయలు అడిగాను నేను, 130 రూపాయలు కూడా రాదన్నాడు ఆయన. మీడియం అయితే అయిపోయిందంట. మీడియం అంటే కొంచెం తక్కువలో దొరికేది, కానీ మీడియం అయితే లేదు. అదైతే చాలా క్వాలిటీ ఉంది. ఆ తర్వాత ఈ అవకాడో మామ. ఈ అవకాడో వచ్చి 1300 బాక్స్. పైన మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఆ పీసులే, కింద ఏం లేవు అవి. తర్వాత ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసాను నేను. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చి 1000 రూపాయలు బాక్స్. 20 పీసులు అయితే ఉంటాయి, 1000 రూపాయలు బాక్స్. ఈ పియర్స్ కాయలు వచ్చి 3300 మామ బాక్స్. ఇది ఎన్ని కేజీలు అయితే నాకు ఐడియా లేదు, కానీ 3300 బాక్స్. ఇది వచ్చి ఈ గ్రేప్ వచ్చి 6.5 కేజీలు. ఈ 6.5 కేజీల బాక్స్ వచ్చి 1300 కిలో. 1300 కిలో అంటే నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. దీని పేరైతే తెలీదు, ఇది బాక్స్ వచ్చి 1600 ఎంతో చెప్పాడు. రేట్ కూడా మర్చిపోయాను మామ. ఇది యాపిల్ అయితే ఇప్పుడు మీకు ఇందాక ఫస్ట్లో నేను కొనేసాను కదా ఆల్రెడీ యాపిల్. ఆ యాపిల్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఇదైతే కోల్డ్ స్టోరేజ్లో యాపిల్ మామ. ఇదైతే సిమ్లా యాపిల్, ఇది కోల్డ్ స్టోరేజ్లో యాపిల్. ఇదైతే మాత్రం చాలా రేట్ ఉంటుంది ఇక్కడ. దానికి దీనికి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను ఇప్పుడు 100 కాయల బాక్స్ అక్కడ 1700 వేసాను కదా, అదే 100 కాయల బాక్స్ ఇక్కడ ఎంత ఉందంటే 3300 ఉంది. 100 కాయల బాక్స్ కోల్డ్ స్టోరేజ్లో అంత రేట్ అయితే ఉంటుంది. ఇదైతే చైనా కమలా మామ. ఈ చైనా కమలా వచ్చి బాక్స్ వచ్చి 1600, 10 కేజీల బాక్స్ 1600 ఇది. తర్వాత ఈ ఖర్జూరం. నాకు ఈ ఖర్జూరంలో అయితే మతిపోయింది, ఎందుకంటే నేను అంత మాట ఖర్జూరం కొంటాను ఇంటికి. ఈ ఖర్జూరం బాక్స్ నేను బయట 200 కొంటాను, కానీ ఇక్కడైతే బాక్స్ వచ్చి 110 రూపాయలు అయితే పడుతుంది. అంటే 12 బాక్సులు ఉంటాయి, 12 బాక్సులు కూడా 1500 అయితే పడుతుంది. అది అంటే దాన్ని బట్టి లెక్క అయింది ఎంత పడుతుంది. ఈ చింతకాయలు మామ. ఇదైతే నేను బాక్స్ తీసుకున్నాను, అంటే ఎలా ఉంటుందా ఏంటో మార్కెట్లో అమ్ముతారని చెప్పి సింగిల్గా విడిగా ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. అది బాక్స్ వచ్చి 80 రూపాయలు చింతకాయలు. చాలా స్వీట్ ఉంది అదైతే. తర్వాత ఈ సీతాఫలం అయితే వేసాను, హైబ్రిడ్ సీతాఫలం. ఈ సీతాఫలం అయితే వేసాను మామ. ఈ సీతాఫలం వచ్చి మనకి కేజీ వచ్చి 40 రూపాయలు అయితే పడింది. 37 కిలోలు అయితే కొన్నాను నేను. ఇగో మా బండి అంతా ఫుల్ లోడ్ అయిపోయింది, అన్నీ వేసాను. ఇంకా
అన్నీ అంటే అదే డ్రాగన్ ఫ్రూట్ వచ్చి 3 బాక్సులు, యాపిల్ అయితే 1 బాక్సు, దానిమ్మకాయలు అయితే 2 బాక్సులు, జామకాయ అయితే 2 బాక్సులు, ఖర్జూరం అయితే 2 బాక్సులు అవి అయితే వేసాను. తర్వాత మనం ఎలాగ సీతాఫలం మార్కెట్లో ఉన్నాం కదా, ఒక 4 కాయలు అయితే లాగించామామ. ఎందుకంటే అక్కడ పళ్ళు ఉంటాయి, అందులో మనం తీసుకుతున్నా పెద్దగా ఎవరు మాట్లాడరా. మేమైతే ఒక 4 కాయలు అయితే తీసుకుని లోపు సబ్స్క్రైబర్లు అయితే కలిసారు మనకి మార్కెట్లో. వాళ్ళతో పాటు నేను కూడా ఈ కాయలు అయితే తింటా కూర్చున్నాను. కొంతసేపు వీళ్ళతో మాట్లాడుతూ ఈ కాయలు అయితే తిన్నా. నిజంగా ఈ కాయలు ఎలా తిన్నానంటే నాకు కడుపులో నొప్పి అయితే వచ్చింది, అలా అయితే తిన్నాను. ఇది వచ్చి బ్లూబెర్రీ మామ, 21 పీసులు ఉంటాయి. 21 వంద. ఇది 12 పీసులు ఉంటాయి. 12 పీసులు కలిపి 21 వంద బాక్స్. ఇది ఒక్కోటి ఎంత పడుతుందో చూడండి. మరి 12 పీసులు ఉంటాయి, 21 వంద బాక్స్ అది. తర్వాత ఇగో నేను తీసుకున్నాను అన్నాను కదా ఖర్జూరం, ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చి మనకి 12 పీసులు ఉంటాయి, 1500 అయితే పడింది. చివరికి ఇంకా ఈ ఖర్జూరం అయితే తీసుకుని మేమైతే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం. ఖర్జూరం కూడా కోల్డ్ స్టోరేజ్లో ఉందమ్మా కంటైనర్. ఇది ఈ కంటైనర్ నుంచి తెచ్చి అయితే ఇస్తున్నారు ఈ ఖర్జూరం కూడా. ఈ ఖర్జూరం అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఈ వీడియో మీకు వాయిస్ ఇచ్చే టైంకి నేనైతే దాంట్లో ఒక 4 బాక్సులు అయితే తీసుకున్నాను విడిగా. 24 బాక్సులు వేసాను. మా బావగారికి అయితే 20 బాక్సులు అయితే పంపాను. నేనైతే 4 బాక్సులు అయితే తీసుకున్నాను. ఈ ఖర్జూరం అయితే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఇదిగో చింతకాయ తీసుకున్నానని చెప్పాను కదా, 80 రూపాయలు మామ. 80 రూపాయలు అయితే చింతపండు కొన్నాను నేను. ఈ చింతపండు అయితే మాత్రం చాలా స్వీట్ ఉంది. చిన్నప్పుడైతే మనం ఆ పళ్ళుకాయలే చెట్ల కింద ఏరుకుని అయితే తినేవాళ్ళం. సేమ్ అదే టేస్ట్, అదే కాయలు. తర్వాత నేనైతే బండి దగ్గరికి అయితే వచ్చాను మామ. వీడియో అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వీడియో కూడా తీయలేదు. నేనైతే బండి దగ్గరికి అయితే వచ్చేసాను. బండి దగ్గరికి వచ్చి చూసేసరికి ఎక్కడ సరికి అక్కడే ఉంది. బీరకాయ అలానే ఉంది, ఈ వంకాయ అలానే ఉంది. అసలు డే వ్యాపారం అయితే ఎలా ఉంటుందంటే అట్టర్ ఫ్లాప్ డే వ్యాపారం. నిజంగా నైట్ వ్యాపారం అనేది లేకపోతే మాత్రం డే అయితే మాత్రం బొక్క అయిపోతాం మనం. నైట్ వ్యాపారం కూడా ఎలా ఉంటుందా అని మళ్ళీ అదొక భయం. ఎందుకంటే డే ఉన్నట్టుగానే ఒక రోజు నైట్ కూడా దెబ్బ వేసిందంటే మనమైతే దొంగేటేస్తాం, ఇక్కడ దొరికేస్తాం అన్నమాట. అలా అయితే ఉంటుంది. అందుకని అదొక భయం. ఇదైతే మాత్రం డే అయితే మాత్రం అస్సలు లేదు మా వ్యాపారం. ఏదో అలా పోతా ఉంది. మా నాన్నేమో ఏంట్రా వ్యాపారం అని నన్నేమో తిట్లు. మా ఓడికైతే జ్వరం వచ్చేసింది మామ. వీడికి దిష్టి అయితే తగిలేసింది ఈ మధ్య. జ్వరం అయితే గట్టిగానే వచ్చేసింది. జ్వరం అంటే వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. నోట్లో కురుపులేసినాయి. అదే నోట్లో పుండు అయిపోయింది నోరంతా. వీడు పాలు తాగలేకపోతున్నాడు, ఫుడ్ తినలేకపోతున్నాడు, చాలా పేచి పెడేస్తున్నాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు, మామూలు యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటాడు. అలాంటిదే వీడు అసలు 2 రోజుల నుంచి అంటే నిన్న ఇవాళ ఏడుస్తూనే ఉన్నాడు. చాలా పేచి అయిపోయాడు. ఈడు ఇలా ఉంటుంటే మాకైతే ఏం తోచట్లేదు ఇంట్లో. ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి ఈడు ఆడుతుంటేనే, ఈడు చూస్తుంటేనే, ఈయన చూస్తేనే నాకు సగం ఆనందం వచ్చేస్తుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఈడి కోసం నేను ఎక్కువ ఇంటికి వెళ్ళిపోతుంటాను. మా పాప కూడా అంతే, అది కూడా చాలా అల్లరి చేస్తూ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. నాకు వాళ్ళిద్దరిని చూసుకోవడానికి ఇంటికి వెళ్ళడానికి సరిపోతూ ఉంటుంది మామ. ఇదిగో హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను. అరుకులు రాశారు, నోట్లోకి అయితే అదేదో ఆయింట్మెంట్ రాశారు. నోట్లో అయితే అంటే వైరల్ ఫీవర్కి నోట్లో కురుపులు అయితే వస్తాయంట, అలా వచ్చినాయి. దానివల్ల పాలు కూడా తాగలేకపోతున్నాడు. ఇదిగో చెప్పాను, వంకాయ అయితే ఎక్కడది అక్కడే ఉంది. నేను వేసినవి 3 కవర్లు, ఆ 3 కవర్లు కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఒక్కో దాంట్లో ఒక్కో కవర్ ఒక్కో ట్రేలు అయితే పట్టింది. ఇదిగో బీరకాయ, ఇక్కడ పేర్చిన బీరకాయ వేసింది 4 బాక్సులు. ఆటో పైన ఒకటి, ఆటో వెనకాల ఒకటి, ఇక్కడ 2 బాక్సులు బీరకాయ. 2 బాక్సుల్లో ఒక బాక్స్ అయితే అయింది, ఇంకొక బాక్స్ అయితే ఉంది. బంగాళదుంప అయితే మాత్రం గట్టిగా దెబ్బేసింది మా ఈ రోజు అయితే. అస్సలు బాగోలేదు. అంటే అసలు బాగోలేదంటే ఏదో అలా యావరేజ్గా ఉంది. నరుకులు ఎక్కువ ఉన్నాయి, అంటే దాని మీద చీరేసిన కాయలు ఉంటాయి కదా, అలా అయితే ఉంది ఆ బంగాళదుంప. అయినా కానీ జనం అయితే మాత్రం కొంటున్నారు. ఇంకా క్వాలిటీది అయితే చాలా బాగా వెళ్తుంది మామ. కానీ క్వాలిటీది అయితే 26 నుంచి 28 రూపాయలు అయితే ఉంది. 24, 25 రూపాయలు కూడా ఉంది. కానీ ఇదైతే 17 రూపాయలు పడింది. 26, 28 అంటే నెక్స్ట్ అయితే అదే వేస్తారులే ఈసారికి అయితే. ఇది ఈ వంకాయలు అయితే వీళ్ళు 6 కేజీలు అయితే కావాలన్నారు మామ. 35 రూపాయలు రేట్ చేసి అయితే ఇచ్చాం మనం. 6 కేజీలు అయితే పట్టుకెళ్ళారు మనకి. అంటే వంకాయ 6 కేజీలు, బీరకాయ 6 కేజీలు అయితే వేసుకున్నారు మన దగ్గర. వాళ్ళే వేరుకున్నారు, సంచులు కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఆల్రెడీ ఒకసారి వచ్చి అడిగారు, మేమైతే 35 రూపాయలకి ఇస్తామన్నాం. 30 రూపాయలు కావాలన్నారు. 30 రూపాయలకి అయితే మా వల్ల అవదన్నా. తర్వాత బండి వేసుకెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి 6 కేజీలు అయితే వేసుకున్నారు. ఈ 6 కేజీలు వంకాయతో పాటు 6 కేజీలు బీరకాయ కూడా పోయింది. ఇలాంటి బేరాలు అయినా 4-5 బేరాలు తగులుతూ ఉంటే మనకు కూడా సరుకు అయితే కూడా కొంచెం కదులుతూ ఉంటుంది మామ. ఈ రకంగా పోతూ ఉంటేనే. ఈరోజు బంగాళదుంప కూడా అలాగే వెళ్ళింది. అంటే 2 కేజీలు, 3 కేజీలు అలానే వెళ్ళింది బంగాళదుంప కూడా. ఎందుకంటే కేజీ 40 రూపాయలకి అయితే అమ్ముతున్నాం కదా, అందుకని చెప్పి 2 కేజీలు, 3 కేజీలు చొప్పున అయితే ఈ బంగాళదుంప కూడా పోయింది. ఇంతకు ముందు వరకు పెట్టిన ప్లేస్ ఉంది కదా కట్ట మీద, ఆ కట్ట మీద వ్యాపారానికి ఇప్పుడు పెట్టే నర్సరీ వ్యాపారానికి తేడా ఏంటంటే రోజు తిరిగే జనం ఎక్కువ ఈ రోడ్డు మీద. ఇప్పుడు పెట్టే రోడ్డు ఉంది కదా నర్సరీ రోడ్డు, ఈ రోడ్డు మీద అయితే రోజు తిరిగే జనం అయితే ఎక్కువ మామ. అందుకని చెప్పి డైలీ ఒకటే ఐటమ్ వేసామంటే మాత్రం ఇక్కడ దెబ్బడిపోద్ది. అంటే ఇంతకుముందు మనం బెండకాయ వేసామంటే వరుసగా 3 రోజులు 4 రోజులు బెండకాయ, లేదంటే ఇప్పుడు దొండకాయ వేస్తే వరుసగా 4 రోజులు, బీరకాయ వేస్తే వరుసగా 4 రోజులు అలా వేసేవాళ్ళం కదా. అలా వేస్తే ఇక్కడైతే వ్యాపారం అయితే జరగదు. డైలీ కూడా రకం అయితే మారుస్తూ ఉండాలి. కాబట్టి మనం కూడా వ్యాపారం అయితే కొంచెం కొంచెంగా మారుస్తూ అయితే ఉండాలి ఇక్కడ. అదే మనం పెట్టే పాత
ప్లేస్ రోడ్ అయితే మాత్రం అక్కడ ఇప్పుడు కొత్త కస్టమర్లు ఎక్కువ ఉంటారు. అంటే డైలీ తిరిగే జనం ఉన్నా కానీ జనం చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వ్యాపారం అయితే ఏ సరుకు వేసినా కానీ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ అయితే అలా కాదు. కేజీ 30, వంకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30, కేజీ 30, కేజీ 30, ఏదైనా కేజీ 30, ఏదైనా కేజీ 30, కేజీ 30, కేజీ 30, కేజీ 30, కేజీ 30, ఆలు కేజీ 30, వంకాయ కేజీ 30, బీరకాయ కేజీ 30. ఇప్పుడైతే నేను కేజీ అయితే 30 రూపాయలు అయితే పెట్టాను మామ. ఎందుకంటే సరుకు చాలా ఉండిపోతుంది. రోజు నైట్ అయ్యేసరికి ఇలా మార్చేయాల్సి వస్తుంది. ఏంటో మరి పొద్దున్నంతా కూడా మనం అనుకున్న రేట్ అయితే అమ్ముతున్నాం, కానీ అప్పుడైతే పెద్దగా వ్యాపారం అయితే అవ్వట్లేదు. నైట్ అయ్యేసరికి ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో కూడా రేటు కొంచెం మార్చలేదంటే జనం వెళ్ళిపోయారంటే నైట్ 9 దాటిందంటే ఇక్కడ వ్యాపారం అయితే మాత్రం అస్సలు ఉండదు. అందుకని మనం అయితే ఆ టైంలోనే కొంచెం ఎంతో కొంత అమ్ముకోవాలి. అందుకని కనీసం సొమ్ములైనా చేసేసుకుందాం అని చెప్పి మేమైతే ఆ టైంలో ఎంతో కొంత అయితే తగ్గించి అయితే పెడుతున్నాం. అలాగని మీరు రోజు అదే రేటు పెడతామని అయితే అనుకోకండి మామ. ఎందుకంటే సరుకు చాలా ఎక్కువ ఉండిపోతుంది. అందులోకి ఆ బీరకాయ కూడా రేపు పొద్దునకైతే మళ్ళీ ఇంకా ముదురులాగా అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పి మాకు భయం వేసి మేమైతే అలా చేసాం. నేనైతే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే బస్కి అయితే వేయాలి మామ. ఈ ఫ్రూట్స్ బస్కి వేయడానికి అని చెప్పి నేనైతే వచ్చాను. ఇంతకీ ఈ ఆటో అయితే వేరే వాళ్ళది, అంటే మా వాళ్ళదే. ఈ ఆటో మీద అయితే వెళ్ళాను నేను ఫ్రూట్స్ మార్కెట్కి. మా ఆటో అయితే వెజిటేబుల్కి అయితే పెట్టేశాను కదా, అందుకని చెప్పి మా వాళ్ళ ఆటో అయితే తీసుకుని ఆటో అయితే ఈ ఫ్రూట్స్కి అయితే వెళ్ళాను బాటా సింగర్. తర్వాత అక్కడ నుంచి ఆటోలో నుంచాను. ఇప్పుడైతే బస్కి అయితే వేస్తున్నాను మా వీళ్ళైతే మా వాళ్ళే మా ఊరైతే వెళ్తున్నారా. వెళ్తా ఈ ఫ్రూట్స్ అయితే పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు బస్కి. ఈ ఫ్రూట్స్ అయితే వేసేసి నేనైతే బండి దగ్గరికి అయితే వచ్చాను మామ. ఈ లోపే వ్యాపారం అయితే అయిపోయింది. 9:30 అయింది. నేను బండి దగ్గరికి వచ్చేసరికి వ్యాపారం అయితే మాత్రం క్లోజ్ అయిపోయింది. వంకాయ అయితే ఒక 5 కేజీలు ఉంటుందంట. ఈ బీరకాయ వచ్చి ఒక అర బాక్స్ అయితే మిగిలిపోయింది. అంటే ఒక 20 కేజీలు అయితే ఉంటుంది ఈ బీరకాయ అయితే ఒక 20 కేజీలు మిగిలిపోయింది. కాబట్టి ఈ రోజు వ్యాపారం అయితే చూద్దాం మామ. ఈ రోజు అయితే నేను బండి దగ్గర చాలా తక్కువ అయితే ఉన్నాను. ఈ రోజు అసలు ఎంత అమ్మింది, ఎంత లాభం వచ్చింది అయితే చూద్దాం. ఎప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. ఈ 20 నిమిషాలు నాన్ స్టాప్గా మాట్లాడడానికి అయితే నాకు చాలా కష్టమైతే అనిపించింది. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మామ నా కష్టాన్ని గుర్తించి. 58.60 అయితే క్యాష్ అయితే వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 59.25 రూపాయలు అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి అయితే కలిపి చూద్దాం. 58.60 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 5900 అయితే ఫోన్పేలో వచ్చింది. మొత్తం అయితే 11,780 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది. దాంట్లో 8,200 సరుకు తీసేస్తే మనకు మిగిలింది 3,500. దాంట్లో 100 రూపాయలు కవర్లో, ఒక 100 రూపాయలు టిఫిన్లు, 200 రూపాయల కవర్లో, 500 రూపాయలు డీజిల్ తీసేస్తే మనకు మిగిలింది 2,780 రూపాయలు అయితే మిగిలింది. బండ్లు అయితే ఇంకా సరుకు ఉంది, కాకపోతే అదైతే ఇంకా వేస్టే. ఇంకా అదైతే మనకు అమ్మడానికి అయితే పని చేయదు రేపు పొద్దునకి. అవైతే ఏ ఆవులకు గేదెలకి అయితే పెట్టేలే ఆ బీరకాయ అయితే. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. మనకి 2,780 రూపాయలు అయితే చాలా బాగా మిగిలినట్టే. ఎందుకంటే ఈ నర్సరీ దగ్గర పెట్టుకుని మనకు కనీసం రోజుకి ఎంత లేదన్నా ఒక 2,500 పైన అయితే సంపాదిస్తున్నాం. కాబట్టి మా నాన్నకి నాకు కూలీ లెక్క అయితే వచ్చేస్తుంది. ఈ రోజు వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నాకైతే మాత్రం చాలా నీరసంగా ఉంది మామ. ఎందుకంటే కూడా ఇలాగైతే చేయలేని వీడియోని. సరే మా ఉంటాం మరి. రేపొద్దున అయితే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు గుడ్ నైట్. రేపొద్దున అయితే మాత్రం నేను ఏ టైంలో లేస్తే ఆ టైంకి మార్కెట్కి వెళ్తాను మామ. కనీసం 7-8 అయితే దాటేస్తుంది. 6 గంటలకి లేచి మార్కెట్కి వెళ్ళాలని అయితే లేదు రేపు. ఎందుకంటే చాలా నిద్ర అయితే వచ్చేస్తుంది. నాకు కూడా చాలా నీరసంగా అయితే ఉంది. బాయ్ మామ. ఇది వ్యాపారం.